ప్రతి ఒక్కరికి ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే, మన సమస్యలు, మనం బాగుండాలి, మన బాధలు తీరాలి, మనం బాగా బ్రతకాలి అనే వస్తాం. మంచిది. దేవుడు కూడా నా దగ్గరికి రండి, మీకు సమస్తం ఏంటి ఏం చేస్తానంటున్నాడు, తీరుస్తాను. ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా నా దగ్గరికి వచ్చిన వారికి ఏం చేస్తాంటున్నాడు, తీరుస్తాంటున్నారు. కానీ ఆయన తీర్చాలి, మన సమస్యలు తీర్చాలి, మనం బాగుండాలి, ఆయన ఆయన మన సమస్యలు తీర్చాలని ముందు మనం ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయను వాడనియు నమ్మవలెను కదా. ఆయన దగ్గరికి వచ్చేది ఎందుకంట? ఆయన మన విశ్వాసంతో ఆయన దగ్గరికి రావాలి. విశ్వాసంతో వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మితే, ఆయన ఉన్నాడని నమ్మితే ఏం చేస్తా? ఫలము దయచేస్తాడంట. ఫలము దయచేయడం అంటే ఎక్కడో ఉండి ఏదో చేస్తారని కాదు. ఆయన మనం నమ్మేమంటే ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడంట, మనతోనే ఉండిపోతాడంట. ఒకసారి చూస్తారు అది మొదటి దినవృత్తాంతం గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలోనైనను నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని. ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి బానిసత్వంలో ఇశ్రాయేలు ఉండిపోయిన బానిసత్వం నుంచి దేవుడు రప్పించిన తర్వాత ఆయన ఎక్కడ లేడంట? ఒక ఇంట్లోనైనను లేడంట. గుడారాల్లో ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, ఎటువంటి గుడారాల్లో అయితే నివసిస్తున్నారు అటువంటి గుడారాల్లో ఆయన ఏం చేశాడంట? వాళ్ళ వద్దకు వచ్చేసాడంట. గుడారములకు ఎవరి కోసం వచ్చేసాడు అంటే మన కోసం. మన పుణ్యాత్ములమా అంటే కాదు, పాపాత్ములమే. ఈ పాపినైనా సరే, పాపిని రక్షించడానికి, పాపిని మంచిగా మార్చడానికి, పాపిని ఆశీర్వదించడానికి ఆయన ఏం చేశాడంటే పరలోకం విడిచి పాపులమైన మన చోటికి గుడారాల్లోకి వస్తాడు మన కోసం. ఇది పాత నిబంధన కదా, ఇశ్రాయేలుకి సంబంధించిందని కూడా అనుకోవచ్చు. అంటే పాత నిబంధనలు ఇశ్రాయేలుకి సంబంధించిందంట, ఇశ్రాయేలు ప్రజలు రప్పించాడు వారి కోసమే కదా అని కూడా మనం అనుకోవచ్చు. కొత్త నిబంధనలో చూడండి ఒకసారి. కొత్త నిబంధనలో యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తను మీ యొద్దకు రాడు. చేసి క్రీస్తు వారు వెళ్తే పరిశుద్ధాత్మ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి ఏం చేస్తాడంట? వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఆశీర్వదించడానికి మన కోసం వచ్చేస్తాడు. వచ్చేసి ఏమైనా ఊరుకునే ఉంటాడా? మన కోసం ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. రోమాపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనత చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యమ కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నది. పరిశుద్ధాత్ముడు మన కోసం మనతో ఉండి మనకు ప్రార్థన చేయడం తెలియదు కనుక, అంటే మనం ఏం అడగాలి, ఎలా ఉండాలి, మనం ప్రార్థించడం రాదు కనుక, మన కోసం, మనల్ని బాగు చేయడం కోసం, మనం బాగా ఉండాలి కనుక పరిశుద్ధాత్ముడే మన కోసం దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనం బాగుండాలని, ఆశీర్వదింపబడాలని, ఎదగాలని దేవుడు మన పక్షంగా, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా యెహోవాకి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మనం ఆశీర్వదింపబడ్డానికి మాత్రమే. అసలు ఆయన యాక్చువల్గా మన కోసం రావాల్సినంత అవసరం అయితే లేదు. పరలోకం విడిచి మన కోసం వచ్చాడంటే దేనికోసం అంటే మనము బాగుండాలని మాత్రమే. కానీ ఇది గమనించుకోవాల్సిన మనం బాగుండాలి అంటే ఎక్కడ బాగుంటావు? ఇది అవసరం ఉన్నప్పుడు దేవా అంటే ఖచ్చితంగా భోగం. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థించగలుగుతున్నాం, అవసరం ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గర రాగలుగుతున్నాం. ఇది తప్పు. అవసరం ఉన్నప్పుడు కాదు, అవసరం ఉన్నా లేకపోయినా దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు ప్రతి అవసరం మంది మనకు ఆయన ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అంటే ఆశీర్వదింపబడటం అనేది ఒక ఇల్లు ఇస్తాడనో, లేకపోతే ఏదో మ్యారేజ్ ఇస్తా ఆశీర్వదిస్తాడనో కాదు. హ్యాపీనెస్. నువ్వు బాగా గమనించండి, దేవుని మీద ఆధారపడ్డాడు అప్పులు ఉన్నా, సమస్యలు ఉన్నా వాడు హ్యాపీగానే ఉంటాడు.
అది గమనించాలి. అంటే ఆధారపడిన వాడికి మాత్రమే డబ్బులు ఉండడం వల్ల హ్యాపీనెస్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ, దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన ఏ సమస్యను ఆయనతో పంచుకోవాలనుకున్నప్పుడు, ఆయనతో ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని సమస్యలున్నా హ్యాపీగా ఉండగలుగుతాం. అది అనుభవించాలంటున్నాను. మాటలతో చెప్తే సరిపోదు, అనుభవించాలి. ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎవరి మీదో ఆధారపడుతున్నావు ఎందుకు? నీ పక్కనే ఒక ఆయన ఉన్నాడు కదా! మనుషుల మీద ఆధారపడి వాడు నీకు సహాయం చేస్తాడో లేదో తెలియదు కానీ, నిన్ను ఆదరించడానికి నీ కోసం నీ దగ్గరకు వచ్చేసాడే. నీ పక్కన నించోడానికి వచ్చేసాడే. ఆయన మాత్రం ఖచ్చితంగా నిన్ను సంతోషంగా ఉంచగలుగుతాడు. నీకు ఎన్ని ఆస్తులున్నా హ్యాపీగా ఉంటావో లేదో తెలియదు కానీ, ఆయనతో ఉన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటావు. నువ్వు ముందు ఆయనతో ఉండడానికి, సహవాసం చేయడానికి మాత్రమే ఆలోచించుకోవాలి. మనం హ్యాపీగా ఉండాలి కదా! మనల్ని హ్యాపీగా ఉంచడానికి ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని కాదని మనం వేరే వాడి వైపు చూడడం ఏంటి? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ప్రతి మనిషి జీవితంలో హ్యాపీగా ఉండకూడదని కోరుకునేవాడే లేడు. ప్రతి ఒక్కరం హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళమే. నీ హ్యాపీనెస్ నీ చేతిలో ఉంది. నువ్వు ఆధారపడే వ్యక్తి మీద ఉంది. మనుషుల మీద కాదు. ఆశీర్వదింపబడడం అంటే నువ్వు హ్యాపీగా ఉండడమే. ఇల్లు సంపాదన వస్తది రాదు. నీ కష్టార్జితం మీద ఆధారపడతది. కానీ నువ్వు హ్యాపీగా ఉండడం అనేది నువ్వు ఆధారపడే వ్యక్తి మీద ఉంది. నువ్వు కష్టపడితే డబ్బులు రావడం వేరు. నువ్వు హ్యాపీగా ఉండడం వేరు. నువ్వు కష్టపడితే హ్యాపీనెస్ రాదు. నువ్వు ఆధారపడే వ్యక్తి మీద మాత్రమే హ్యాపీనెస్ ఉంది. ఆశీర్వాదం అంటే అదే. ఇంకా ఇంకా ఒకసారి చూడండి. ఇంకా ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? 2 రాజులు 9 మొదటి వచనం. అంతట ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యులు ఒకరిని పిలిపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని తైలపు గిన్నె చేత పట్టుకొని రోమ గృహమునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషి కుమారుడు యెహోషాపాతు కుమారుడు యెహూ అక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్యలో అతని చాటుకు రప్పించి లోపల గదిలో తైలపు గిన్నె పోసి అతన్ని అభిషేకించమంటాడు. ఎలీషా ఏం చేస్తాడంటే ఎలీషా శిష్యులు ఒక ఆయన్ని పిలిచి, నువ్వు రామగిరకు పోయి యెహూ అని ఒకడు ఉంటాడు, అతని సహోదరుల మధ్య అతని లోపల గదిలో తీసుకెళ్ళి నువ్వు అతను ఏం చేయాలంటే ఒక రాజుగా పట్టాభిషేకం చెయ్యు అని ఒక శిష్యుని పంపించడం ఎలీషా గారు. అసలు యాక్చువల్‌గా యెహూ అనే అతని వద్దకు ఎందుకు? అతన్ని ఎందుకు రాజుగా చేయాలనుకున్నాడు దేవుడు? అతన్ని ఎందుకు రాజుగా చేయాలనుకున్నాడు? రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత ఇశ్రాయేలులో ఆనుకొని ఆహాబు నాబోతు పిలిపించి, నీ ద్రాక్షతోట నాకు నగరుకు ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటలకి ఇమ్ము, ప్రతిగా దానికంటే మంచి తోట నీకు ఇచ్చేదను అన్నాడు. అంటే రాజు ఏం చేస్తున్నాడు? ఒక ఆహాబ్ అనే రాజు తోటను ఆనుకొని ఒక నాబోత్ అనే ఒక చిన్న వ్యాపారి, అంటే అతను పేదవాడు, ఒక తోట మాత్రమే ఉంది. ఆ రాజు నగర్ని ఆనుకొని ఒక తోట ఉంటే ఆ రాజు ఏమడుగుతున్నాడంటే, నీ తోట నాకు ఇవ్వు, నా కూర తోటలకి నీ తోట నాకు ఇచ్చేయి అనేసి అడుగుతున్నప్పుడు ఆ నాబోత్ అన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ తోటని తనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాం. ఆ తోటని తనకి ఇవ్వడానికి ఇష్టపడకపోతే తను ఏం చేస్తాడంటే అలిగి మంచం మీద పడుకుంటాడు. మంచం మీద పడుకున్నప్పుడు, అంటే చూపించట్లేదు, టైం చాలదు కనుక మీకు మామూలుగా చెప్పేస్తున్నా. అలిగి మంచం మీద పడుకున్నప్పుడు తన భార్య వచ్చి తను అడుగుతూ ఉంటుంది, నువ్వెందుకు అలిగి ఇలా ముడుచుకొని పడుకున్నావు, ఏమైంది ఏంటి అని అడుగుతున్నప్పుడు, నా నగర అనుకున్న ఒక తోట నాబోతనే ఒక తోట ఉంది, నేను వాడిని అడిగాను, వాడు నాకు ఇవ్వలేదు, అందుకు నాకు బాధగా ఉందని పడుకున్నానంటే, అప్పుడు భార్య ఏం చేస్తుందంటే మోసం చేసి ఆ తోటని తనకి ఇవ్వాలని మోసం చేసి తను చంపించేస్తుంది. చంపించేసినప్పుడు అందులోనే ఒక ఆయన ఉంటాడు. అసలు అలా అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం చేసి నాబోతు అనే వాడి తోట రాజు తీసుకుంటున్నప్పుడు ఆ రాజు సైనికులు ఒకడు ఏం చేస్తాడంటే ఇతను చేసే అన్యాయాన్ని చూసి తట్టుకోలేడు, గింజుకుపోతుంటాడు. ఏంటి ఒకడు నాబోతు అనే వాడిని అన్యాయం చేస్తున్నారు అని గింజుకుపోతున్నప్పుడు అతను బాధపడుతున్న బాధను దేవుడు చూసి, అంటే ఇలాంటి వాడు, అంటే ఒక అన్యాయం జరుగుతుంటే చూడలేకపోతున్నాడు, ఇలాంటి వాడు బాగుపడితే, రాజుగా నియమింపబడితే నా జనాంగానికి మంచి జరుగుతుంది, ఇలాంటి వాడిని కదా రాజుని చేయాలని ఎలీషా ప్రవక్తకి దర్శనమిచ్చి తన శిష్యులు ఒకరిని పిలిపించి యెహూ అనేవాడికి రాజుగా చేస్తారు. ఆ రాజుగా చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పు జరుగుతున్న వాడిని ప్రశ్నించడం కూడా దేవుడు ఆశీర్వదింపబడతాడు. అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక తప్పు జరుగుతున్నప్పుడు మనం సైలెంట్గా ఉండకూడదు. ఒకడి వల్ల 10 మంది అన్యాయం జరుగుతుంది, ఒకడి వల్ల 10 మందికి నష్టం జరుగుతుంది, అది మంచి చెడా నువ్వు తెలిసి కూడా అడగకుండా ఉంటున్నావంటే నువ్వు ఆశీర్వదింపబడడానికి అవకాశమే లేదు. నువ్వు ఆశీర్వదింపబడాలి అన్నా సరే, ఒక తప్పు చేస్తున్నప్పుడు నువ్వు అడగాలి ఖచ్చితంగా. నాకెందుకు అని చేతులు ముడుచుకొని కూర్చోకూడదు, అది మంచిదే కాదు. అలాగని నువ్వు కూర్చోవడం వల్ల నీకేం మంచిదా, ఎవడికో జరుగుతుంది నువ్వు భావించవచ్చు.
కానీ ఆడు నీ దగ్గరికి వచ్చే పక్కోడి గురించి మాట్లాడుతూ అయినా సరే నువ్వు సైలెంట్గా ఎందుకుంటున్నావు? ఇలాంటి వాడే బైబిల్లో ఒక ఉండడు, దైవోత్రపి అని ఒక ఉండడు. యోహాను రాసిన 3వ పత్రిక 1 అధ్యాయం ఉంటుంది, 10 చూడండి. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదలుచు అని చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకునగా వారిని చేర్చుకున్న మనుషుల గల వారిని కూడా ఆటంక పరిశీలిస్తున్నాడు. ఒకడు ఏం చేస్తున్నాడు అంటే వాడు అహంకారం కొలిది, వాడు ఆధిపత్యం పెంచుకోవడానికి, ఒకటి అధికారాన్ని పెంచుకోవడానికి, వాడు ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి 10 మందికి అన్యాయం చేస్తున్నాడు. ఆ అన్యాయం చేసేవాడిని సైలెంట్గా ఉండకూడదు, అడగాలి, ప్రతివాడు మాట్లాడాలి. మన సొంత విషయాలకి చాలా విషయాలు చాలా మంది గొడవ పెట్టుకుంటాం, కానీ సంఘానికి 10 మందికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నాం? సంఘం అనేది మనకు సంబంధించింది కదా, మన ఫ్యామిలీ కదా. ఒకడు మెత్తగా ఉన్నవాడిని మొహమాటం ఎందుకు పడుతున్నారు? అక్కడ డైరెక్ట్గా వచ్చి ఒకటి చెడ్డ మాటలు ఒకటి గురించి చెప్పినప్పుడు కూడా అడగడానికి మొహమాటం. ఎందుకు మొహమాటం నీకు? ఆ మొహమాటం వల్ల పక్కోడు పాడైపోతాడు తెలియదు, కానీ వాడు నిన్ను కూడా పాడు చేసేస్తాడు. నువ్వు పక్కోడికే అన్యాయం జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆడు 10 సార్లు 10 మాటలు నీకు చెప్పడం వల్ల నువ్వు కూడా వాడి ఆలోచనలోకి వెళ్ళిపోతావు. ఒకసారి చెప్తే మారకపోవచ్చు మనిషి, 2 సార్లు చెప్తే మారకపోవచ్చు. ఒకే మనిషి 10 సార్లు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి 10 సార్లు పెద్ద మాటలు చెప్తుంటే ఏదో ఒకసారి మనకి కూడా అనిపిస్తుంది, ఏమో నిజమే కదా, తప్పు చేస్తున్నాడేమో కదా. అంటే భావన అలా మారిపోద్ది. అంటే ఆ భావన మనం మారి మనమే చెడ్డదారిలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఒకడు వచ్చి మన దగ్గరికి వచ్చి మొదటిసారి మాట్లాడినప్పుడు మాత్రం వాడిని గద్దించామనుకో, అది మనతోనే కాదు ఇతరులతో కూడా మాట్లాడడానికి ఏం చేయడు, ప్రయత్నాలు చేయడు, వాడు మానతాడు. 10 మంది కూడా చెడిపోకుండా ఉంటారు. మనం మౌనంగా ఉండేవాళ్ళు ఇంకో 10 మంది చెడిపోవడానికి అవకాశం ఉంది. అక్కడ యెహోవా అనే వ్యక్తిని ఒక దేవుడు ఎందుకు ఆశీర్వదించాడురా అంటే, ఒక చెడు చేసేవాడిని ఎదిరించడం కూడా మంచే. ఎందుకంటే నిన్ను అంటే నువ్వు ధైర్యంగా ఉన్నావని దేవుడు తెలిస్తే నిన్ను ముందుకు నడుస్తాడు, ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి చేరుస్తాడు. నువ్వు బాగుండాలి కదా, నువ్వు బాగుండాలి అంటే అన్యాయస్తులను కూడా ప్రశ్నించాలి. ప్రతి చిన్న విషయానికి మనం అందరిని అడుగుతాము, కానీ అవసరమైన విషయాలకు మాత్రం సైలెంట్ కూర్చుండిపోతాం, నాకు పట్టలేదన్నట్టుంటాం. చాలా మంది అంటే అయ్యా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడట్లు, వాళ్ళతో నీకు పని అంటే. నీ కుటుంబంలో ఎవడన్నా ఒక మాట అంటాడు, మరి 10 మంది ఉంటారు, 10 మందికి లేదు ముందు నువ్వే ఎందుకు ఎగస్కి వెళ్ళిపోతావు? 10 మంది వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళాలి కదా. అంటే కుటుంబానికి ఇచ్చిన విలువ కూడా సంఘాలకు ఉండట్లా. అంటే అంత చిన్నదిగా కనిపిస్తుంది సంఘం. ఎలాంటి వారిని అడుగుతాం తెలుసండి మనం? ఒకడు అమాయకుడు కావచ్చు, డబ్బు లేనివాడు కావచ్చు, లేదా ఒక మంచి చెప్పేవాడిని కూడా ప్రశ్నించేస్తారండి. మంచి చెప్పేవాడు ఒకళ్ళు పొరపాటు చేయని ఏమైనా చేయని అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు మాట్లాడగలుగుతారు, కానీ అన్యాయస్తుడైన వాడు, అబద్ధాడు, ఆడి వల్ల 10 మంది నాశనం అయిపోతాడని మాత్రం అడగరు. వాడి దగ్గర మాత్రం మొహమాటం. ఎందుకు వాడి దగ్గర మొహమాటం? ఆ మొహమాటం నిన్నే నాశనం చేస్తాడు నాన్న. నీ పతనానికి నువ్వే కారణమైపోతావు, ఎవడో కాదు నువ్వే. ఒకడ మాటలు నమ్మే ముందు నిజమా కాదా నమ్మచ్చు, నమ్మకపో అది నిజమా కాదని ముందు తెలుసుకొని నమ్ము. టైం అవుతుంది, సారీ. చిన్న మాటలు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత సర్వాధికారి సర్వశక్తివంతమైన దేవ, తండ్రి కొద్ది మాటలు చెప్పినంత నీ మాటలు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నీ చిత్తానుసారంగా బ్రతకడానికి కృప చూపించండి.